టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 280 పరుగుల భారీ రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ని 234 పరుగులకే టీమిండియా ఆల్అవుట్ చేసింది. అందులో ఆల్రౌండర్ అశ్విన్ చాలా అద్భుతమైన బౌలింగ్తో 6 వికెట్లు పడగొట్టాడు. అటు మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిపోయిన రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్ మ్యాచ్లో మనం క్లుప్తంగా చెప్పాలంటే ఆల్రౌండర్లు టీమిండియాలో అదరగొట్టారు. జడేజా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అద్భుతంగా రాణించారు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ శాంతో ఒక్కడే హైయెస్ట్ స్కోరర్ 82 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్ శాంతోకి మరి ఏ ఒక్క ప్లేయర్ నుంచి సహకారం లేకపోవడంతో బంగ్లాదేశ్ భారీ రన్స్ తేడాతో ఓడిపోయిందని చెప్పొచ్చు. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ శాంతో మాట్లాడుతూ టీమిండియా ఆల్రౌండర్లు అద్భుతంగా రాణిస్తే బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మాత్రం చాలా చెత్త పర్ఫార్మెన్స్ చేశారు అని కామెంట్ చేశాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆల్రౌండర్ సీనియర్ ప్లేయర్ షకీబుల్ హసన్ బ్యాటింగ్లో 25 మరియు 32 పరుగులు మాత్రమే 2 ఇన్నింగ్స్లో స్కోర్ చేస్తే బౌలింగ్లో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ఓటమికి కారకుడయ్యాడు అని కెప్టెన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు.